రాజా, సుకుమారంగా పెరగవలసిన తమ బిడ్డను కొరడాతో కొడుతున్నారే, చూస్తూ ఎలా సహించగలుగుతున్నారు? ఎంత కాలం ఈ ఓర్పు వహించిన వారెన్నడూ ఓడిపోలేదు. దెబ్బలు నా బిడ్డ మీద మాత్రమే కాదు, నా గుండె మీద కూడా పడుతున్నాయి. నా హృదయాన్ని తునాతునకలు చేస్తున్నాయి. మహారాజా, మహారాజా, తమ కులజ్యోతి కొడిగట్టబోతుంది. ఉరికమ్మ వెక్కిస్తున్నారు. ఒకదాన్ని పొందడానికి ఇంకొకటి వదులుకోవాలన్నది వేదాంతం. దేన్ని పొందడానికి నేను వీడిని వదులుకుంటున్నానో తెలియలేదు మంత్రి, తెలియలేదు. రాజా, తమ కులజ్యోతి ఆరిపోయింది. చంద్రవర్మ వంశాంకురం నాశనమైపోయింది. రాజా, నాశనమైపోయింది. ధర్మానికి విజయం ఏనాటికి తప్పదు. ఆపడం మానవ శక్యం కాదు. ధర్మానికి అనునిత్యం తలవంచి నడిచారే, అది ఈ విధంగా తమని చిత్రహింసబెట్టాలా? ఎందుకు పసిబిడ్డలా విలపిస్తారు? దుఃఖం మనసులో ఉప్పొంగిన ధైర్యం విడనాడకూడదు. ఓర్పు వహించండి. దైవం ఒక తలుపు మూసివేస్తే మరొక తలుపు తెరవక తప్పదు. సేనాపతి, న్యాయం చావలేదు మహారాజా. దైవం నిద్రపోలేదు. ఇది ఎలా సంభవించింది? మేమే తారుమారు చేశాం. మహారాజు గారు ఇచ్చిన తీర్పిని జనులందరం ఒకటిగా చేరి ఇలా మార్చేశాం. అందులో ఇంత చూశారా మహారాజా? నిజమైన ద్రోహిని ఆ దేవుడే శిక్షించాడు. యువరాజు ఎక్కడ? నాన్న ప్రతాప్, నాన్న ప్రతాప్, నాన్న. ఇంత వేడు ఫలించే ప్రణయ స్వర్గం అందుకుందా? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోనా, రవిచ్చే నవ్వుల్లోనా.